హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందండి. అదేవిధంగా ఏపీ హైకోర్టుకు సంబంధించిన షిఫ్ట్ 1 అదే క్వశ్చన్ పేపర్ అనేది ఈరోజు ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. 22వ తారీఖు 8వ నెల 2025 నాడు దీని గురించి కంప్లీట్ అనాలిసిస్ నాకు కొంతమంది తెలిపిన క్వశ్చన్స్ ప్రకారం నేను ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ రేపు జరగబోయే స్టెనోగ్రాఫర్కి సంబంధించి, టైపిస్ట్కి సంబంధించిన, ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇందులో నుంచి కొన్ని వచ్చే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కస్తూరిబా గాంధీ డెత్ ప్లేస్ ఎక్కడ? వెర్ ఈజ్ ద కస్తూరిబా గాంధీ డెత్ ప్లేస్? కస్తూరిబాయి గాంధీ 1944 ఫిబ్రవరి 22న పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్లో మరణించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు గాంధీతో పాటు ఆమెను కూడా ఈ ప్యాలెస్లో నిర్బంధించారు. కావున అక్కడే ఆమె అనారోగ్యంతో కన్నుమూశారన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సిడ్బీ బ్యాంక్ కర్ణాటకలో ఎన్ని బ్రాంచెస్ ఇనాగ్రేట్ చేసింది? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్ణాటకలో 6 కొత్త బ్రాంచ్ను ప్రారంభించడం జరిగిందనమాట. అది వచ్చేసి తుమకూరు 1, రాయచూరు 1, శివమొగ్గ 1, కలబురగి, మంగళూరు మరియు విజయపుర పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ఏర్పాటు చేసే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు దీన్ని వర్చువల్గా ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హౌ మెనీ టౌన్స్ ఆర్ దేర్ అండర్ స్మార్ట్ సిటీస్ ఇన్ ఏపీ? ఏపీలో స్మార్ట్ సిటీస్ కింద ఎన్ని పట్టణాలు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్లో 4 పట్టణాలు ఎంచుకోవడం జరిగిందనమాట. అది ఒకటేసి విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, అమరావతి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లే, ఆర్య సమాజ స్థాపకుడు. ఈ క్వశ్చన్ అయితే ప్రతి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీని వచ్చిన నినాదం ఏంటి, దాని గురించి గుర్తించే ప్రయత్నం చేయండి అన్నమాట. ఫౌండర్ ఆఫ్ ద ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ అనేది 2 వేదాల ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించడానికి, సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలు, కుల వివక్ష, బాల్య వివాహాల వంటి దురాచారాల గురించి నిర్మించడానికి స్వామి దయానంద సరస్వతి 1970లో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఇతను గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 10వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుంది? వాట్ డస్ ద 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సేస్? భారత రాజ్యాంగంలోని 10వ రాజ్యాంగ సవరణ చట్టం 1961 ప్రకారం దాద్రా నగర్ హవేలీని భారతదేశంలో 7వ కేంద్ర పాలిత ప్రాంతంగా చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవం ఫస్ట్ ఫేజ్ కింద ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు? గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ ఫేజ్ ఇన్ విచ్ స్టేట్స్ వాజ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్? హరిత విప్లవం మొదటి దశ ప్రధానంగా భారతదేశంలోని పంజాబు, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ ప్రాంతంలో అధిక దిగుబడినిచ్చే గోధుమ మరియు వరి రకాలను ప్రవేశపెట్టి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అమలు చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 1906లో బెంగాల్ విభజన తర్వాత ఏపీలో ఏ ఉద్యమం స్టార్ట్ అయింది? విచ్ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ఏపీ ఆఫ్టర్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1906? 1906లో బెంగాల్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వందే మాతర ఉద్యమం ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలో ఇతర ప్రాంతాలలో జరిగే స్వదేశీ ఉద్యమానికి సమాంతరం కూడా సాగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్,
2023లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తుఫాను పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సైక్లోన్ దట్ హిట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2023? 2023లో ఆంధ్రప్రదేశ్ ప్రభావితం చేసిన తుఫాను ఏంటంటే అది ఇచాంగ్ తుఫాన్ అన్నమాట. ఈ తుఫాను డిసెంబర్ 5న 2023న ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీప తీరం దాటిందనమాట. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, బాపట్ల, కృష్ణా వంటి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి చాలా ఇళ్లను ధ్వంసం చేయడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది ఎక్కడ పుట్టింది? వేర్ డస్ ద గంగాస్ రివర్ ఆరిజినేట్? గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశ్ జిల్లాలో హిమాలయాలో ఉంది అనమాట. దీనిని గంగోత్రి హిమాని నదం అని కూడా పిలవడం జరుగుతుంది. గంగోత్రి హిమాని నదం 2 ప్రధాన నదులుగా విభజించబడుతుంది. ఫస్ట్ వన్ అలకనంద నది, ఇంకోటి భగీరథ నది. ఈ 2 నదులుగా ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ్ అనే ప్రదేశంలో కలిసి గంగా నదిగా ఏర్పడతాయి. ఇది భారతదేశంలో అత్యంత పవిత్రమైన గంగా నదిగా చెప్పబడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అలీగర్ యూనివర్సిటీ. ఈ అలీగర్ యూనివర్సిటీ గురించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలీగర్ ముస్లిం యూనివర్సిటీని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1970లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీగా ఏర్పాటు చేసి తర్వాత ఈ పేరుతో స్థాపించడం జరిగిందనమాట. ఈ కాలేజీని 1920లో అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా పేరుగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఈరోజు జరిగిన షిఫ్ట్ 1 ఎగ్జామ్లో మత్స్య 600 మిషన్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా ఏఐ డేటా బ్యాంక్ సంబంధించిన జియో సంబంధించినవి కూడా దీని గురించి అడగడం జరిగింది. అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ అమెండ్మెంట్ సంబంధించింది కూడా అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ సాయిల్స్ ఎంతవరకు విస్తరించడం కూడా జరిగింది అనమాట. ఆంధ్రప్రదేశ్ రెడ్ సాయిల్స్ అనేది 60% ఎబోను రెడ్ సాయిల్స్ ఆక్రమించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ ద్వారా పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.